yes, this time he is not only just DOP, as a co-producer గా, as a screenplay writer గా మనకి లీసాని అందించబోతున్నటువంటి సతీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, మీడియా వాళ్ళు కావచ్చు, నా వెల్ విషర్స్ అండ్ మా టీమ్ని విష్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ సినిమా కొంచెం మాట్లాడాలంటే పెద్ద జర్నీయే, కొంచెం లేట్ అయింది, బట్ ఒక 2 minutes చెప్తా. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ దాంట్లో స్టార్ట్ అయింది ఫస్ట్. నాకు వెంకట్ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టు యాక్టరో ప్రొడ్యూసరో కాదు, హీఈస్ లైక్ మై బ్రదర్. ఆయన నా కోసం చేసింది చాలా ఉంది. సో ఆయన చూస్తున్నా చాలా పొటెన్షియల్ ఉంది, ఏవో చిన్న చిన్నవి చేస్తున్నారు. లేదు మీది ఇది కాదు సార్, మీ స్టామినా డెఫినెట్లీ ఏదైనా గట్టిగా ట్రై చేద్దాం అని నేనంటే ఆయన ఒక స్టోరీ లైన్ ఒకటి చెప్పారు. అది ఇమీడియట్లీ తీసుకొచ్చి జవహర్కి ఇచ్చాను. జవహర్ ఏంటంటే, జవహర్తో ఒక 1 week 10 days జర్నీ చేస్తే మీకు కంప్లీట్ ఒక మిలిటరీ క్యాంప్లో పర్సన్స్ ఎలా ఉంటారో అలా ఉంటుంది మనోడిది. మనకు తెలిసిపోతుంది, అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఒక చోట కూర్చున్నాడంటే 20 hours 18 hours లేవకుండా కూర్చొని ఏదైనా చేయగలుగుతాడు. సో ఈ సినిమా నాకు ఆయన చెప్పిన 15 daysలో కథ రెడీ చేసాం బికాస్ ఆఫ్ జవహర్ అండి. అక్కడ నుంచి దీంట్లో ఇంకొక యాడ్ అని ఏంటంటే, సాయి తల్లాడా ఇక్కడ. సాయి బేసిక్గా వెంకట్ గారు పరిచయం అవడానికి రీజన్, సాయి ఎట్లా అంటే లైక్ మిర్రర్ అండి. ఎందుకంటే బేసిక్గా సాయి డైరెక్ట్ చేద్దాం అనుకున్న కథ ఇది, కానీ తను చాలా బిజీగా 4-5 సినిమాలు డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు. అది ఇంకా నేను అప్పుడు సాయిని అప్రోచ్ అయ్యి, ఏం సాయి జవహర్కి ఇలా చేద్దాం అనుకుంటున్నాము అంటే, అంతేనా కెరీర్ కదా కొంచెం ఆలోచిస్తాం, బట్ సాయి అలా ఎప్పుడు ఆలోచించలేదు, మన జవహర్ అన్న మీరు స్టార్ట్ చేయండి చెప్తా అని. దాంతోపాటు టిల్ డేట్ ఇప్పుడు ఇది జరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా సాయి ఈ రోజు వరకు చాలా సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఈ సినిమా బేసిక్గా సపోర్ట్ చేయడం వేరండి, అందరూ నా అనుకొని చేసే ఒక వైబ్ ఉంటుంది కదా. లక్కీలీ నా ప్రీవియస్ 3 filmsకి అదే జరిగింది, ఈ 4th కూడా అదే జరుగుతుంది. సో మేము నా ప్రీవియస్ ఫిల్మ్స్ అప్పుడు కూడా టైటిల్ లాంచ్ టైంకే తెలుసు సినిమాలు ఏం చేస్తాయో, దీనికి ఆ వైబ్ వచ్చింది. హోప్ నేను వెంకట్ గారికి చేసిన ప్రామిస్ నిలబెట్టుకుంటా అని అనుకుంటున్నా, జవహర్కి చేసిన ప్రామిస్ నిలబెట్టా అనుకుంటున్నా. చందు గారిని ఫస్ట్ టైం తీసుకొచ్చి మీరు బ్లైండ్గా నన్ను నమ్మండి అని చెప్పాను, ఆయన ఒక్క మాట మాట్లాడలేదు టిల్ డేట్. కొన్ని బడ్జెట్స్ లో బడ్జెట్స్లో వెళ్దాం అనుకున్నాం, కొంచెం అటు ఇటుగా అయింది బికాస్ ఆఫ్ అవుట్డోర్. ఆయన ఏ రోజు ఒక మాట మాట్లాడలేదు. సో అందరం చాలా అంటే చాలా పాజిటివ్గా స్టార్ట్ చేసిన సినిమా అంటే పాజిటివ్గా వెళ్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ కూడా, దశరథ్ గారు కావచ్చు, దశరథ్ గారు స్క్రీన్ ప్లేలో చాలా బాగా హెల్ప్ చేశారు. దాస్ బాబాయ్ తన సీన్లు ఏమన్నా ఉంటే తనే డిజైన్ చేసుకొని డిస్కస్ చేసి ఇలా స్టార్ట్ అయిన సినిమా ఇది. ఇంకా అనన్య గారి గురించి చెప్పాలి. మనం బ్లైండ్గా ఒక కథ రాసేసుకుంటే అంటే అది ఎనీ జానర్ కావచ్చు, ఎనీ జానర్ మనం రాసేసుకుంటే మనకి అనన్య గారు రెడీగా ఉంటారు. అది ఎనీ ఫిలిం, లైక్ మనం థ్రిల్లర్ కావచ్చు, ఏదన్నా సోషల్ ఫ్యాంటసీ కావచ్చు, లేదంటే ఎనీ జానర్ మనం ఒక కథ బ్లైండ్గా రాసేసుకోవచ్చు. దానికి అనన్య గారు 100% తన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. అది అనన్య గారికి ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అది. థ్యాంక్ యూ సో మచ్ మా. మీరు కాకుండా లీసా ఎవరున్నా ఇలా అయితే వచ్చేది కాదు, డెఫినెట్లీ కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు ఒక హీరోయిన్గా కాకుండా సెట్లో మీద ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా, అది చాలా కంఫర్ట్ ఇస్తుందండి సినిమాలు చేసే వాళ్ళకి, బేసిక్గా ఇలాంటి చిన్న సినిమాలకి. థ్యాంక్ యూ సో మచ్ అనన్య గారు. మనం ఎంత తక్కువలో చేసాము, ఎంత ఫాస్ట్గా పరిగెట్టామో మీరు యాజ్ ఏ హీరోయిన్గా అంత బాగా సపోర్ట్ చేయబట్టే. సో ఇలా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా మాకు సపోర్ట్ చేసిన మా శ్రీపత్ అన్న, రామ్ గారు అండ్ శ్రవణ్ గారు, సంపత్ అన్న, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. అంటే సినిమా ఒక 3 months పడుతుంది ఇంకో ఈవెంట్ చేయడానికి డెఫినెట్లీ, అందుకే కొంచెం అందరి గురించి చెప్దామని. నా టీం శ్రవణ్, చరణ్ అన్న అండ్ కిషోర్, రాజేష్ కానీ, మా సులేమాన్ కానీ, ఇంకా చాలా ఉన్నారండి. వీళ్ళందరూ టెక్నీషియన్స్.
ఎండ్ ఆఫ్ ది డే టెక్నీషియన్స్ అందరికీ డబ్బులు అవసరమే, బట్ వీళ్ళెవ్వరూ అలా చూడకుండా కంప్లీట్గా నాతో పాటు సపోర్ట్ చేశారు కాబట్టి ఈ సినిమాని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా అండి, చాలా బాగా తీసాం. అపార్ట్ ఫ్రమ్ ది స్టోరీ అండ్ ఇంట్రడక్షన్స్, లీసా సినిమా మిమ్మల్ని ఎవ్రీ 10 minutesకి, బేసిక్గా మనకి ఒక రూల్ ఉంటుంది, ఎవ్రీ 15 minutesకి హైస్ లోస్ ఉండాలని. ఈ సినిమా మేము దాన్ని బ్రేక్ చేసి ఎవ్రీ 10 minutesకి మీకు చాలా బ్యాంగ్ వస్తుంది. 101% మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు అయితే డాట్ టాబ్లెట్ అన్న తీసుకెళ్ళాలి, లేదంటే జెండు బామ్ అన్న తీసుకెళ్ళాలి. ఈ రెండు అవసరం ఖచ్చితంగా పడుతుంది ఈ సినిమా చూసేటప్పుడు, అంత బ్యాంగ్ ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా తీసినాం, ఏ పర్స్పెక్టివ్ నుంచి మిస్ అవ్వట్లేదు. అంటే ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని తీస్తున్నాం, మీమర్స్ని దృష్టిలో పెట్టుకొని తీస్తున్నాం, రివ్యూ రైటర్ని దృష్టిలో పెట్టి తీసుకుంటున్నాం, మూర్తి తాతని దృష్టిలో పెట్టి తీసాం. సో ఏ ఆస్పెక్ట్ మిస్ అవ్వకుండా అన్ని ఆస్పెక్ట్లలో అందరికీ చాలా బాగా కనెక్ట్ అయ్యేటట్టు సినిమా రెడీ చేస్తున్నామండి. క్యారెక్టర్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి, క్యారెక్టర్స్ కానీ, మేకింగ్ కానీ, డిజైన్ కానీ. ఈ ప్రాసెస్లో నాకు సపోర్ట్ చేసిన మా శ్రీధర్ గాదే, ఎస్ఆర్ కళ్యాణ మండపం డైరెక్టర్, నాకు ఫస్ట్ హిట్ చూపించిన డైరెక్టర్. ఆయన ఈ సినిమాకి ఎడిట్ చేస్తూ ఆయన చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా నెక్స్ట్ ఫిలిం ఇప్పుడు ప్రొడ్యూసర్ నరేందర్ సార్ చెప్పిన అనిల్ రెడ్డి గారు, యాక్చువల్లీ మా నెక్స్ట్ ఫిలిం కూడా అదే లొకేషన్స్లో చేయాలి. అనిల్ గారు వెళ్ళి మీ సినిమాకి లొకేషన్స్ చాలా బాగుంటాయి అని సజెస్ట్ చేయడం వల్ల మేము అక్కడికి వెళ్ళాం. సినిమా ఫ్లేవరే మారిపోయింది. థ్యాంక్ యూ అనిల్ గారు. సో ఇంకా ఎవరినన్నా మర్చిపోయి, మా కొరియోగ్రాఫర్ స్నేహ, తను బేసిక్గా తనకు కన్నడ వచ్చు, తను కొరియోగ్రాఫర్గా వచ్చి కొరియోగ్రాఫర్ కాకుండా మిగిలిన ఏదన్నా కన్నడ రిలేటెడ్ ఏదున్నా ఎవరినున్నా బాగా మేనేజ్ చేసేది. సో అలా స్టార్ట్ అయిన పాజిటివిటీ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. అండ్ మా శ్రీకాంత్ అన్న అండ్ ఇంకెవరన్నా మిస్ అయితే ఐఎమ్ వెరీ సారీ. ఫైనల్లీ ఎక్కడో అంటే కొంచెం లో బడ్జెట్స్లో వాటిలో వెళ్దామని అనుకున్నాము, ఈవెంట్స్ అవి చేద్దాం అనుకుంటున్నాము, ఎవరు అనుకుంటుంటే కొంచెం స్రవంతి గారిని ఏదైనా అప్రోచ్ అవుదామా, ఎందుకంటే చాలా పెద్ద యాంకర్ మీరు ఇప్పుడు, చాలా ఇష్టం మీ యాంకరింగ్ అంటే కూడా. మ్యూచువల్లీ మేము డిస్కస్ చేస్తున్నప్పుడు, సరే అపార్ట్ ఫ్రమ్ ది బడ్జెట్స్ అండ్ ఆల్, స్రవంతి గారు ఎలా ఉన్నారో కనుక్కోండి అంటే, ఆవిడ నేను సపోర్ట్ చేస్తాను, డెఫినెట్లీ వచ్చి సపోర్ట్ చేస్తాను, బడ్జెట్స్ది మీరు పక్కన పెట్టండి అన్నట్టుగానే మాతో మాట్లాడారు. సో ఇలాంటి ఈవెంట్ మీ అందరికీ తెలుసు, పిఆర్ పరంగా ఒక మంచి పేరున్న వాళ్ళు ఉంటేనే కొంచెం బాగా వెళ్తుంది. సో ఇది ఇంత బాగా వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ డెఫినెట్లీ శ్రవంతి గారు అవుతారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ఇంకా రవిరెడ్డి గారు కావచ్చు, చాలా మంది యాక్టర్, భాను, జాను వర్మ, అందరూ ఉంటారండి దీంట్లో. వీళ్ళ గురించి నేను ఇంకా మళ్ళీ క్లియర్గా కొంచెం మాట్లాడతా, ఎందుకంటే ఇంకా వాళ్ళ షెడ్యూల్స్ అవి వాళ్ళు యాక్ట్ చేయలేదు. సో వాళ్ళదంతా తర్వాత మాట్లాడాలి, చాలా విషయాలు ఉన్నాయి. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇద్దరు ప్రొడ్యూసర్స్కి నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా పెద్దగా ఎలా అనుకుని స్టార్ట్ చేసామో అంతకన్నా పెద్దగా వెళ్తుంది. డెఫినెట్లీ మీరు ఇంకో 10 సినిమాలు తీస్తారు, డెఫినెట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్. నాకు 10 years నుంచి నా అన్ని కథలు ఏది ఉన్నా, నేను ఏది విన్నా తను ఫస్ట్ తనకు చెప్తాను, తను ఒక జడ్జిమెంట్ ఇస్తారు. అది ఇప్పటివరకు మిస్ అవ్వలేదు. నా ప్రీవియస్ ఫిలిం అన్నిట్లో పవన్ రాజ్ జడ్జిమెంట్ అంటే నాకు అంత ఇష్టం. సురేష్ అన్న, మా శేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మా వెంకట్ గారి ఫ్రెండ్స్, మీరందరికీ చాలా థ్యాంక్స్ అండి. డెఫినెట్లీ లీసాతో మిమ్మల్ని అందరినీ గట్టిగా ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ లీసా. సో ఇప్పుడు